అవును మేడం, మా బావగారిని చంపాలని చూసింది, ఆ మర్డర్ అటెంప్ట్ చేసింది నేనే మేడం. దయచేసి నన్ను అరెస్ట్ చేసి గగన్ వదిలేండి మేడం, ప్లీజ్. మిస్టర్ కృష్ణప్రసాద్ గారు, నిజంగా మీరు చెప్పేది నిజమైతే ఈ రోజు కాకపోయినా రేపైనా నిజం తెలుస్తుంది. కానీ నన్ను విడిపించుకోవడం కోసం ఒకవేళ మీరు అబద్ధం చెప్తే అలాంటి త్యాగాలు నాకు అవసరం లేదు. వెల్ సెడ్ మిస్టర్ గగన్. రాజేందర్. ఎస్ మేడం. నా చెవిలో కాలీఫ్లవర్ ఏమైనా కనిపిస్తుందా? మేడం, నేను సీరియస్గా మాట్లాడుతుంటే మీరేమో జోక్. లేకపోతే ఏంటి? మీ బావ శరత్ చంద్ర గారిని మీరే మర్డర్ అటెంప్ట్ చేశానని అంటున్నారా? మేడం, దయచేసి నా మాట నమ్మండి. నేను ఎవరి కోసం త్యాగం చేయట్లేదు. మా బావగారు నన్ను అందరి ముందు కొట్టాడన్న కోపంతోనే నేను ఆయన్ని చంపాలనుకున్నాను. రాజరత్నం. మేడం, ఈ కృష్ణప్రసాద్ గారే నీకు సుపారీ ఇచ్చి శరత్ చంద్ర గారిని చంపేయమన్నారా ఏంటి? లేదు మేడం, నాకు గగన్ గారే సుపారీ ఇచ్చారు. మీ మాట గుడ్డిగా నమ్మేసి మిమ్మల్ని అరెస్ట్ చేసి మీ అమ్మా, ఏంటమ్మా అలా కూర్చుంటావు? ఇలా కూర్చుంటే అన్నయ్యకి బెయిల్ వస్తుందా? భూమి లాయర్తో మాట్లాడడానికి వెళ్ళింది. తన ఫోన్ కూడా కలవడం లేదు. నాకేం చేయాలో అర్థం కావడం లేదే. అలా చూస్తూ ఉంటే ఎలా అమ్మా? మనమే ఏదో ఒకటి చేయాలి కదా. పదమ్మా వెళ్దాం. అత్తయ్య, అత్తయ్య, అమ్మా భూమి, నీ ఫోన్ కూడా కలవడం లేదు. ఏమైపోయావమ్మా? లాయర్తో మాట్లాడతానన్నావు కదా. మాట్లాడాను అత్తయ్య. ఇంటి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని మళ్ళీ లాయర్ దగ్గరికి వెళ్దాం అనుకునే లోపు ఇది నా డబ్బు. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడం లేదు. అయ్యో భూమి, డబ్బు కోసం ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముందమ్మా? మన దగ్గర డబ్బు లేదా? మీ దగ్గర డబ్బులు లేవని కాదత్తయ్యా, స్టేషన్ నుంచి వచ్చే దారిలో ఆ ఇల్లు దగ్గర అవుతుంది కదా అని అటే వెళ్ళానత్తయ్యా. కానీ అలా జరుగుతుందని నేను అనుకోలేదు. సరే, అయిందేదో అయింది. మనం ఫస్ట్ లాయర్ని కలుద్దాం పదండి. శారదా, ఇదంతా అపూర్వ కుట్ర. ఎవడైతే గగన్ మీద చెప్పాడో వాడు అపూర్వతో మాట్లాడడం నేను చూశాను. మా ఇద్దరి పెళ్లి జరగడం ఇష్టం లేని అపూర్వ ఇలాంటి కుట్రలేవో చేస్తుందని అనుకుంటూనే ఉన్నాను మావయ్య. అది ఆవిడ కుట్రే అని మనం తర్వాత నిరూపించుకుందాం. ముందైతే గగన్ గారిని విడిపించుకోవాలి. మీరు కూడా రండి మావయ్య, లాయర్ దగ్గరికి వెళ్దాం. పదండి. పూరి రా. మీరు వెళ్ళండి.
ఈ ఆటైనా కానీ అమ్మాయి నువ్వు మనుషులతో ఆడుకున్నంత కిక్కివ్వదు. వదినా వదినా వదిన ఒకసారి తాళాలు ఇవ్వవా? దేనికి? భూమికి అన్నం పట్టుకు వెళ్తాను. ఏ ఒక్క పూట తినపోతే చచ్చిపోతుందా? అలా అంటావేంటి వదినా? ఆ గగన్ గడి మాయలో పడిందన్న బాధే తప్ప ఎంత కాదనుకున్నా మనింటి పిల్ల కాకుండా పోతుందా? అంతకంటే ఉక్రోషం కక్కకు, నీ క్యారెక్టర్ బయటపడిపోతుంది. తాళాలిచ్చి సర్లే తీసుకెళ్ళు. ఎందుకు అమ్మాయి అలా చూస్తావు? అది నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తుంది. నువ్వేమైనా అర్థమయ్యావా? వెయ్యొత్తు. అమ్మా భోజనం ఎవరికమ్మా? భూమికి రా. ఇదిగో ఒక నిమిషం. భూమిక నువ్వు బిందు తింటానన్నారు కదా, తినేసారా? మేం తినేసాం గాని భూమికి భోజనం ఎందుకు? ఒక్క పూట పస్తులుంటే ఏమైనా చచ్చిపోతుందా ఏంటి? అదేంట్రా నువ్వు కూడా అత్తేలా మాట్లాడుతున్నావు? మన ఇంటి పిల్లని పస్తులు ఉంచాల్సిన సమస్య లేదు. నువ్వు నీ పిచ్చి మాటలు తప్పుకో. అది కాదమ్మా, ఒకసారి నేను చెప్పేది విను. ఇప్పుడు ఇది పట్టుకో. ఇలా తీస్తే వస్తుంది. నడు నడు తీరా. తీస్తాను. అమ్మ భూమి, ఏంటమ్మా అలా కూర్చున్నావు? ఈ అత్తయ్య అంటే కోపమా? ఏం చేసినా అంతా నీ మంచి కోసమే కదమ్మా. ఇది పట్టుకో. సర్లే, నీకు ఇష్టం లేకపోతే నా ముఖం చూడకు. అలా అని ఆకలితో ఉండకమ్మా. కాస్త ఎంగిలిపడమ్మా. నువ్వుండ్రా. కొంచెం ఇటు తిరుగమ్మా. అంటే నువ్వుండ్రా. సర్లే పోనీ నువ్వే తినుదా. తిను. పట్టుకో భూమి. తిను భూమి. వద్దు 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 వద్దు. దీనికి అన్నం పెట్టొద్దు, పస్తులుండని. ఏంటి వదిన అలా అంటావు? పాపం భూమిని మనం పస్తులు పెట్టి చంపేస్తామా ఏంటి? అది భూమి అనుకుంటున్నావేమో, కాదు. ఏమే బిందు, ఇటు తిరుగు. ఈ రూమ్ లోకి నువ్వెప్పుడొచ్చావే? భూమి ఏది? ఇంకా నీకు అర్థం కాలేదా మీరా? వీళ్ళు భూమిని తప్పించారు. ఇదిగో సాక్ష్యం. నాకేం అర్థం కావడం లేదమ్మాయి. ఎలా తప్పించారు? ఇందాక నీకు ఫిట్స్ వచ్చాయి కదా, అది ఫిట్స్ కాదు పిన్ని. నీ చైర్కి కరెంట్ షాక్ పెట్టారు. కరెంట్ షాక్ పెట్టి దాన్ని ఫిట్స్ అని నమ్మించి నా దగ్గరున్న తాళాలు తీసుకుని నాకు డూప్లికేట్ తాళాలు ఇచ్చారు. అమ్మో అమ్మో అమ్మో,
భూమిని తప్పించడానికి నన్ను చంపబోయారా? ఇంకొంచెం షాక్ ఎక్కువ ఉంటే నిజంగానే నేను చచ్చుండేదాన్ని. ఏరా చెర్రీ, ఎందుకురా, ఎందుకు ఇంత పని చేశారు ఇద్దరు? అంటే భూమిని అలా బంధించడం నాకు నచ్చలేదమ్మా. అది కాక అన్నయ్య మావయ్యని చంపాలన్నది కూడా నాకు అదంత నమ్మకంగా అనిపించట్లేదు. నోరు మీరా, నీ నమ్మకాలతో ఎవడికి పని లేదు. పోలీసులు ఏమైనా పిచ్చోళ్ళా? ఆ? ఏ ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేస్తారా? ఛీ, ఎప్పుడు చూడు అన్నయ్య అన్నయ్య అన్నయ్య. చూసావా మీరా, ఇది నీ పిల్లల దగ్గర నీకు దక్కిన గౌరవం. ఆ గౌరవం పేరు నమ్మక ద్రోహం. ఇంతకీ మీ ఆయన ఎక్కడా? ఆఫీస్ పనని. అబద్ధం, అబద్ధం. మీ ఆయన ఆఫీస్కి వెళ్ళటం అబద్ధం. ఆ గగన్ గాడిని విడిపించడానికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉండుంటాడు. మీ అన్నయ్యని చంపాలనుకున్న వాడిని విడిపించుకోవడం కోసం నీ భర్త, నీ పిల్లలు అందరూ వాడి చుట్టూ తిరుగుతున్నారు. ఛీ! నీ స్థానంలో గనక నేనుంటే ఎప్పుడో చచ్చేదాన్ని. ఛీ! రాని ఆయన్ని, మీరిద్దరు బతికుండగానే నన్ను చంపేశారు కదా. అలా మాట్లాడకమ్మా. అమ్మా అమ్మా అమ్మా, అన్నయ్య. చుట్టుపక్కల ఏదైనా మంచి రెస్టారెంట్ ఉంటే చెప్పు. గూగుల్లో సెర్చ్ చేసి చెప్పమంటారా మేడం? ఏ, నీకు తెలీదా? తెలీదు మేడం. నేను ఇంటి దగ్గర నుంచి క్యారెస్ తెచ్చుకుంటాను. ఇంటి వంట తినే నువ్వు వింతయ్యావా? అవును మేడం, మా ఆవిడ బాగా వండుతుంది. సర్లే, ఆ రెస్టారెంట్ ఏదో నేనే వెతుక్కుంటాను. స్టేషన్ జాగ్రత్త, ఎవరైనా వస్తే ఇన్ఫార్మ్ చేయి. ఓకే మేడం. కార్తీక్, మ్యాక్సిమం ఓ అరగంట, అంతకు మించి ఒక్క నిమిషం ఎక్కువ తీసుకున్నా నా జాబ్ రిస్క్లో పడుతుంది. 10 నిమిషాలు చాలు. డ్రైవర్, నా మొబైల్ మర్చిపోయాను, యూటర్న్ తీసుకో. ఎవర్రా నువ్వు? నీకు నేను సుపారీ ఇవ్వటం ఏంట్రా? ఇచ్చారు కదా సార్. రేయ్, అబద్ధం ఆడావంటే చంపేస్తాను. నువ్వు అపూర్వ మనిషివని నాకు తెలుసు. తనందుకే అంత ధైర్యంగా నా దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. చెప్పు, తనంత ఇచ్చింది? అంతకంటే డబుల్ నేనిస్తాన్రా. చెప్పు. నిజంగా డబ్బులు ఇస్తారా? ఇస్తాను. చెప్పు. అపూర్వ మేడం ఇచ్చిన దానికన్నా డబలా? ఇస్తాన్రా. చెప్పు. 100 కోట్లు. నవ్వుతున్నావేంటి? చెప్పవా? 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 చెప్పు. చెప్పరా? చెప్పు. చెప్పు.
ఇప్పుడు కూడా చెప్పవా? చెప్పవా? చెప్పు 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 చెప్పు. రాజేందర్, మేడం ఎవరు ఓపెన్ చేశారు ఈ 2 సెల్స్ ని? మేడం అది గగన్ ఒకసారి రాజరత్నంతో మాట్లాడతానంటే షటప్. ఎప్పటి నుంచి తీసుకుంటున్నావు గగన్ గవర్నమెంట్ నుంచి జీతం? సారీ మేడం. ప్లీజ్ మేడం, ఒక్కసారి నా మాట వినండి. నేను నీ మాట వినాలా? నా స్టేషన్లో నీ పెత్తనం ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి మన ఏసీపీ గారు ఆయన్నే అలా కొడుతున్నారంటే ఆయనకు అవకాశం ఇచ్చిన మీ పరిస్థితి ఏంటి సార్? మేడం సారీ మేడం. అబ్బా సారీ మేడం. మేడం అయ్యో మేడం సారీ మేడం. అబ్బా ఆగండి ఆగండి మేడం ఆగండి. ఏంటండి దారుణం? వాడేమన్నా క్రిమినల్ రౌడీ షీటరా? ఎందుకు కొడుతున్నారు? హ్యూమన్ రైట్స్కి వెళ్ళి మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు తెలుసా? నేను చేస్తుంది అదే కృష్ణప్రసాద్. యాక్షన్ తీసుకుంటున్నాను. అప్రూవర్ గా మారిన రాజారత్నాన్ని శరత్ చంద్ర మర్డర్ అటెంప్ట్ కి సాక్ష్యం లేకుండా చేయడానికి మీ కొడుకు ఈ స్టేషన్లోనే చంపబోతుంటే యాక్షన్ తీసుకుంటున్నాను. ఏం లాయర్ గారు, మీకు లా తెలుసు కదా? ఒక అక్యూజ్డ్ ఇంకో అక్యూజ్డ్ మీద చెయ్యి చేసుకోవచ్చా? చేసుకోకూడదు మేడం. అది ఇప్పుడు వెళ్ళండి కృష్ణప్రసాద్ హ్యూమన్ రైట్స్ కి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గగన్ ఎవరికి హాని తలపెట్టే మనిషి కాదు. వాడు రాజరత్నం మీద చేయెత్తాడంటే వాడు అపూర్వ మనిషి అని గగన్కి అర్థమై ఉంటుంది. రాజరత్నం అపూర్వతో మాట్లాడడం నా కళ్ళతో నేను చూశాను. ఏది ఎలా తెలుసుకోవాలో మేం తెలుసుకుంటాం. ముందు మీరెందుకు వచ్చారో చెప్పండి. గగన్ గారికి బెయిల్ తీసుకొచ్చాను మేడం. స్టేషన్కి వచ్చి సంతకం పెడుతూ ఉండాలని చెప్పండి. ఆ మాత్రం ప్రొసీజర్ కూడా తెలియని అన్ఎడ్యుకేటెడ్ అలాగే మీరు వెళ్ళొచ్చు, నేను చూసుకుంటాను. ఓకే సార్.
రే, నువ్వేం టెన్షన్ పడకు. ఇదంతా అపూర్వ ప్లానే. ఎలా హ్యాండిల్ చేయాలో నేను చూసుకుంటాను.